ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ప్రయోజనాల కోసం అయితే ఏదైనా రిజర్వేషన్స్ వాళ్ళకు పెంచాలన్నా, రిజర్వేషన్ ప్రతిఫలాలు వాళ్ళకు విద్య ఉద్యోగ రాజకీయాలలో ప్రయోజనాలు కల్పించాలి రిజర్వేషన్స్లో అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన పాలించే పాలకులు వాటి మీద కమిటీలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్సీ సబ్ వర్గీకరణ కమిటీ అని, బీసీలకు 42% రిజర్వేషన్స్కి కమిటీ అని, మైనార్టీలకు సంచార కమిటీ అని, ఎస్టీలకు ఇంకోదో కమిటీ అని, సుధీర్ కమిటీ అని, ఇలాంటి కమిటీలన్నిటినీ వేస్తూ ఉంటారు. వేసి కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తారు తప్ప ఎక్కడ కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలకు సంబంధించిన టక్కీమని నిర్ణయం అయితే అస్సలు తీసుకోరు ఈ రాజకీయ పార్టీలు. ఎవరి తొత్తులు ఎవరివి, అసలు దాని ఓనర్లు ఎవరు? రాజకీయ పార్టీల ఓనర్లు ఎవరు అంటే ఓసీలు ఉంటారు. ఎక్కువగా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారన్నమాట. ఈ అగ్రకులాల వ్యక్తులకు సంబంధించిన పార్టీలన్నిటిలో కూడా మీరు చూడండి, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన పదవులల్లా, ఉదాహరణకు ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్సే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ప్రధానమంత్రులే కావచ్చు, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్సే కావచ్చు, కేంద్ర సహాయక మంత్రులే కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులే కావచ్చు. మీరు చరిత్ర తీసుకోండి, ఇప్పుడు చూస్తే రాష్ట్రపతి ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు. కానీ ఈ విధముగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఓసీలే. వీళ్ళకు రాజకీయ పదవులల్లా వీళ్ళ రిజర్వేషన్ 60% మించిపోతుంది. అంటే రాజకీయ పదవులకు రిజర్వేషన్స్ ఉండవు. వాళ్ళకు ఎన్నైనా స్థానాలు వాళ్ళు కేటాయించుకోవచ్చు, ఎన్నైనా ఓసీ స్థానాలు ఎంతమంది అంటే అంతమందిని రింపుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు చూసినారా, రాజకీయ పార్టీలు మన ఓట్లతోనే మనము ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు అధికారంలోకి వస్తారు. అధికారులకు వచ్చి మనకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలని మనకు అందించడానికి కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తారు. కానీ వాళ్ళకైతే రిజర్వేషన్స్ ఉండవు. వాళ్ళ పరిధి 60% దాటిపోయినా పర్వాలేదు. వాళ్ళ పదవులు పొందడానికి ఒక్క ఇంట్లోనే 2 పదవులు 3 పదవులు, ఒక్కోని ఇంట్లోనే ఒక్కడే ఎమ్మెల్యే, మన తమ్ముడు ఎమ్మెల్యే ఉంటాడు, మన కొడుకు ఎమ్మెల్యే ఉంటాడు, వాడయ్యా ఎంపీ ఉంటాడు, వాని అయ్యా క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు రిజర్వేషన్స్ ఉండవు. రాజకీయ పదవులలో రిజర్వేషన్స్ ఉండవు. ఎమ్మెల్యే పదవులలో వాళ్ళకి ఎలాంటిది ఉండదు అనమాట. వాళ్ళ జనరల్ స్థానాలలో ఇష్టం వచ్చినట్టు నిలుస్తుంటారు. వాళ్ళు ఒక్కసారి వాని అయ్యా ఎమ్మెల్యే అయిపోతే మన కొడుకు కాంట్రాక్టర్ అవుతారు, వాని అయ్యా కాంట్రాక్టర్ అయితే మన కొడుకు ఎమ్మెల్యే, వాని ఇంకో కొడుకు ఎంపీ. ఈ విధంగా వాళ్ళకు ఉంటాయి. కానీ మన వెనుకబడిన బీసీ తరగతుల బిడ్డలకు 42% రిజర్వేషన్ కల్పించండిరా బాబు అంటే దానికి సంబంధించిన తప్పుడు నివేదికలు, తప్పుడు లెక్కలు ఎన్ని చూపిస్తారు. ఈ నివేదికల వల్ల, ఈ తప్పుడు లెక్కల వల్ల మళ్ళా మొదటికి వచ్చింది కదా కులగణన మొదటికి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? నిరుద్యోగులకు ఆందోళన కలుగుతుంది. ఎందుకు నిరుద్యోగుల ఆందోళన? ఇప్పుడు మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణల సబ్ రిజర్వేషన్స్ వస్తాయి, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. మాదిగ ఉపకులాలకు, అదేవిధంగా రెల్లి ఉపకులాలకు, అదేవిధంగా మాల ఉపకులాలకు వాళ్ళ రిజర్వేషన్స్ వస్తాయి, వాళ్ళకు మంచి అవకాశాలు లభిస్తాయని వాళ్ళు ఎదురు చూసినారు. వాళ్ళు ఒక అడుగు ముందు పడ్డది. కానీ ఇక చట్టసభలలో వాళ్ళకు బిల్లు పెట్టలే, చట్టబద్ధత కల్పించలే, దానికి స్పెషల్ జీవో ఎదురు తీసుకురాలి ఎస్సీ వర్గీకరణ పైన. ఇక బీసీ బిడ్డలకు పాపం వాళ్ళ మొత్తం రిజర్వేషన్ చదువులల్లో, ఉద్యోగాలల్లో, ఉపాధిలో వాళ్ళ రిజర్వేషన్ 24%. ఈ 24% గత 40 సంవత్సరాల కాంచెలు ఇదే లొల్లి వాళ్ళకి. పాపం వాళ్ళకి వచ్చింది లేదు ఉద్యోగం, సచ్చింది లేదు. బీసీ బీలాల పాపం ఇబ్బంది, బీసీఏల ఇబ్బంది, బీసీడీల ఇబ్బంది. మరి వాళ్ళకు 42% రిజర్వేషన్ చేయాలంటే పాపం వాళ్ళు కూడా బీసీ వర్గంలోని బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తారు కదా. 42% అంటే అరే మాకు ఈసారి రిజర్వేషన్ మా వాటా పెరిగింది, కొద్దిగా చదివితే మాకు ఉద్యోగం వస్తుందని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు వాళ్ళ ఆశలు అడియాశలు అవ్వాలా? నువ్వు రిజర్వేషన్ చేయడానికి మరి నువ్వు పార్లమెంటులో బిల్లు పెట్టించే ప్రయత్నం చేస్తున్నావా? నీకేమంటున్నావు రేవంత్ రెడ్డి అన్న? మేము కేవలం అసెంబ్లీలో బిల్లు పెడతాము, అసెంబ్లీలో ఆమోదిస్తాము, అసెంబ్లీలో చట్టబద్ధత చేసి బీసీలకు 42% రిజర్వేషన్ మా అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత చేసి దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతా అంటావు. ఢిల్లీలో చక్రం తిప్పేంత ఉందా నీకు? నిన్న కాక నిన్ననే నరేంద్ర మోడీ కులం మీద మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అన్న. ఆయన కులం ఒకప్పుడు ఓసి, మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినాక 1994 తర్వాత మండల్ కమిషన్లో భాగంగా ఆయనే బీసీలకు వచ్చిండు అంటివి. ఇప్పుడు నరేంద్ర మోడీనే గంత దారుణంగా ఆయన కులాన్ని విమర్శిస్తుంది. ఇప్పుడు ఆయన నరేంద్ర మోడీ బీసీలకు 42% రిజర్వేషన్ చేయమంటే చేస్తాడా? నువ్వు అన్న మాటలన్నీ ఆయన గుర్తుకు రావా? వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఇక్కడికి వెళ్ళి చెప్పరా? వాళ్ళ రాష్ట్ర బీజేపీ క్యాడర్ చెప్పదా మోడీకి ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు, మీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తానని వాళ్ళు చెప్పారా?
ఇది కేవలము బీసీ బిడ్డలను తప్పుదోవ పట్టించడానికే, బీసీ బిడ్డలను అందరినీ ఒక రాంగ్ ట్రాక్ పట్టించడానికే. నీకు నిజంగా చిత్రశుద్ధి ఉంటే ఎమ్మటే 42% రిజర్వేషన్ను ఈ మార్చి వరకు చేయి. ఈ మార్చి వరకు చేసి ఏప్రిల్లో కొత్త నోటిఫికేషన్లో వాటికి ఇంప్లిమెంటేషన్ చేయి. అవి కొత్త నోటిఫికేషన్లు ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది, డిఎస్సి ఉంది, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో బీసీలకు 42% రిజర్వేషన్ చూపి, రిజర్వేషన్ 42% చూపిస్తే బీసీబీల వాళ్ళ పెరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు 10% బీసీబీ వాళ్ళకు, ఇప్పుడు 100% వాళ్ళకు ఒక లేదని ఒక 15% వాళ్ళకి పెరుగుతుంది. వాళ్ళకి 15% పెరగవచ్చు, ఇక్కడ వీళ్ళకు 10% కూడా ఇలా పెరగవచ్చు. ఇంకా 100% వాళ్ళకు మంచి బెటర్గా ఉండే అవకాశాలు దొరుకుతాయి రిజర్వేషన్ ఫలాలు. ఆ విధంగా చేయి. నీలో ఆ దమ్ము ధైర్యం ఉందా? ఎప్పుడు చూడండి తరతరాలుగా నేను చూస్తున్న ప్రతిసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకేమో వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ఫలాలు రావాలన్నా, వాళ్ళకి ఏమైనా అభివృద్ధి ఫలాలు అందించాలన్నా, మన సంక్షేమ ఫలాలు పెట్టాలన్నా, ఏదైనా పథకాలు పెట్టాలంటే దాని కమిటీలు ఇష్టం వచ్చినట్టు కమిటీలు, ఆ కమిటీలు వేస్తారు. ఆ కమిటీల మీద మళ్ళీ రివ్యూ కమిటీలు వేస్తారు. రివ్యూ కమిటీల మీద వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూర్చొని దాన్ని రివ్యూ చేస్తారు. ఇది కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకే తప్ప ఓసీలకు ఉండదు. ఓసీలకు చూడండి ఎమ్మటే నైటే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొస్తారు. దానికి 10% వాళ్ళ రిజర్వేషన్ పెడతారు. 10% రిజర్వేషన్ వల్ల ఈరోజు నిజమైన అర్హులైన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా? నాది ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్తున్నా. అర్హులైన అస్సలు అర్హులు వాళ్ళు నిజంగా ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్లో చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి కనీసం భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు, వాళ్ళు డైలీ వైజ్ వర్క్ చేసుకుంటేనే ఇంట్లోకి పోషణ గడుతుంది అనుకున్న వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. మరి అది నిజంగానే అలాంటి అర్హులకి వచ్చిందా? దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ పుట్టించుకున్న వాళ్ళకి వస్తుందా? మీరు గుర్తుపట్టండి. 100% దొంగ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ పుష్టించుకున్న వాళ్ళే ఈ 2019కి వెళ్ళి ఈ 2024 వరకు మొత్తం ఉద్యోగాలు దున్నిపడేసారు ఈడబ్ల్యూఎస్ కోటల. చాలా మంది ఉన్న వాళ్ళే రిచ్ పీపుల్సే. నేను చెప్తున్నా, నేను చాలా మందిని చూసిన, నా ఫ్రెండ్స్ కేటగిరీలో మా ఊర్లో నేను చాలా మందిని చూసిన. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. మీరు దీనికి ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి బ్రదర్స్. ఈడబ్ల్యూఎస్ అనేది దాని యొక్క ప్రాధాన్యత కోల్పోతుంది. అది అగ్రకులాలల్లో అతి పేదలకు, అది బిలో ప్రావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళకి అది వదిలేసి మొత్తము మళ్ళీ సంపన్న శ్రేణులకే అది వర్తిస్తుంది. ఎందుకు? దొంగ సర్టిఫికెట్స్ పుట్టిస్తారు. అంటే సర్టిఫికెట్స్ ఎట్లా పుట్టిస్తారు? మేము పేదలమే, మాకు చాలా పూర్ ఉంది, మేము ఈడబ్ల్యూఎస్లా మేము చాలా బిలో కేటగిరీ అని చెప్పేసి పుట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ ఇస్తారో అట్లనే ఈడబ్ల్యూఎస్లో కూడా పక్కదారి దొక్కి పుట్టించుకుంటున్నారు. అట్లా నిజమైన అర్హులు ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. మళ్ళా సంపన్నులకే మళ్ళా గవర్నమెంట్ జాబ్లు రావడం వల్ల నిజమైన దాని యొక్క ప్రాధాన్యత ఈడబ్ల్యూఎస్ కోల్పోతున్నదని నా ప్రధానమైన వాదన. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, అతి త్వరలో 42% సంబంధించిన బీసీ రిజర్వేషన్స్ ఎమ్మటి అమల్లోకి రావాలి. ఖచ్చితంగా దీని గురించి చట్టసభలలో ఒక రోజు ఖచ్చితంగా మీటింగ్ జరగాలి. అంటాను కదా రేవంత్ రెడ్డి అన్న, మొత్తం ఎస్సీ వర్గీకరణ మీద ఒక మీటింగ్ పెడతారట. ఇంకొకటి బీసీ 42% పైన ఇంకో మీటింగ్ పెడతారట. దానికి రాహుల్ గాంధీ గెస్ట్ కత్తారట. రాహుల్ గాంధీని తీసుకొచ్చే ముందే నువ్వు దీన్ని చట్టసభలో పెట్టి ఆమోదించి ఢిల్లీ మెడలో వంచి 42% చేయి. నీ వల్ల అయితే మీటింగ్ పెట్టు, లేకపోతే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడున్న సమస్యలను వివరించి మీరు కూడా ఢిల్లీలో పోరాటం చేయండి. రాహుల్ గాంధీ గారు మన ఖార్గే గారితో కలిసి పోరాటం చేయండి. 42% బీసీల పైన మీరు కమిట్మెంట్తో ఉన్నారు, మేము రాష్ట్రంలో కమిట్మెంట్తో ఉన్నామని బీసీలను అన్యాయం చేయకుండా వాళ్ళకి న్యాయం చేయండి 42%తో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకటి చిన్న గమనిక, ఈరోజు సండే మరి నాన్ వెజ్ చికెన్ తినకండి. ఎందుకంటే మరి దారుణంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిస్తుంది. ఈరోజు చౌటుప్పల్ నల్గొండ జిల్లాలో 1000 కోళ్ళు చచ్చిపోయినాయి. ఆ 1000 కోళ్ళకు ఏం సంబంధించి ఈ విధంగా చచ్చిపోయినాయి, మరి బర్డ్ ఫ్లూ సోకిందా లేకపోతే ఏమైందా అని చెప్పేసి వెటర్నరీ ల్యాబొరేటరీ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. జాగ్రత్త, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ వెజ్ ఈ సండే ఎక్కువ మంది తింటారు. ఎందుకంటే అందరూ జాబ్స్ చేస్తారు కాబట్టి ఒక సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలతోని ఫ్యామిలీతోని హ్యాపీగా వన్ డే గడపడం కోసం నాన్ వెజ్ తింటారు. ఆ నాన్ వెజ్ తినడం వాళ్ళందరూ కూడా ఈరోజు నాన్ వెజ్లో చికెన్ను బంద్ పెట్టండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. చికెన్ తెచ్చుకున్నా కానీ 70 నుండి 100 సెంటీగ్రేడ్ల వద్ద ఉడికించుకొని తినండి. ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది. N1H1 వైరస్ అనేది మీకు తెలుసు, అది చచ్చిపోతుంది. దాని కారణంగా మరి ఉడికించుకోకుండా ఏమైనా కానీ
వైరస్ ఉంటే మళ్ళీ మనుషులో కూడా అటాక్ చేస్తుంది బర్డ్ ఫ్లూ. దాన్ని గమనించండి. ఫిష్ తీసుకోండి, ఎక్కువగా నాన్ వెజ్లో మటన్ తీసుకోండి. మటన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చేసింది. మటన్ చాలా ఎక్కువ రేట్ ఉన్నదంట, 900,000 రూపీస్ ఇచ్చిందట మరి కేజీకి. మరి ఏదేమైనా కానీ తినే వాటిని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఒక చికెన్ అయితే దూరం పెట్టుకోండి. ఒక 1 month 2 months చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది హెల్త్ కోసమే, అంతే తప్ప వేరేదైతే ఏం లేదు.